తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలు దోచుకోవడం చిన్న చోరీనా అని జగన్ ను టీడీపీ నేత విజయ్ కుమార్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్లంటే అంత ఎగతాళా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాల్ని దెబ్బతీసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవ్వడం అంటే హుండీలో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు అనేది తిరుమల యాత్రలో ఒక ప్రధానమైన ఘట్టం. లడ్డు తీసుకోవడం ఒక దాన్ని ప్రధానమైన ఘట్టం అయితే, స్వామివారికి ముడుపులు ఇవ్వడం అంతకంటే ఒక ప్రధాన ఘట్టం. ఒకవేళ స్వామివారి దర్శనం ఏదో ఒక కారణం చేత లభించకపోతే కనీసం ఆ ముడుపులు ఇచ్చేసన్నా పోదాము అనే అచంచలమైన భక్తి మామూలు భక్తులకి వెంకటేశ్వర స్వామి మీద. కరెక్ట్గా ఇట్లాంటి పాయింట్ల మీదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో కోపం వచ్చింది. పాపం ఆయనకి ఎందుకయ్యా అంత కోపం వచ్చిందంటే, ఎవడో ఒకడు రవికుమార్ అని దొంగతనం చేసిన దొంగ యాదవ అడ్డంగా పట్టుబడ్డారు, లైవ్లో పట్టుబడ్డారు, వీడియోలు కూడా ఉన్నాయి. పంచలో దాదాపు 112 $100 నోట్లను పట్టుకొని వచ్చేస్తున్నాడు. బయటకేమో $9 చూపించారు. ఇది లెక్క. ఎవరైనా ఏమంటాము, అవును తప్పే, వాడిని జైలుకి పంపించాలి అని దాన్ని ఏమంటారు, రిమాండ్లోకి తీసుకోవాలి, కోర్టులో వాడిని ప్రొడ్యూస్ చేయాలి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, వాడిని అట్లా చేయడం తప్పంట. పరకామంలో దొరికినంత మాత్రాన ఆ డబ్బు వాడు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఎందుకు ఇది చేయడము? వాడిని తప్పుపట్టే స్వామి, వాడు తీసుకుని $72,000 మాత్రమే. వాడి దగ్గర నుంచి వాళ్ళ చైర్మన్ చిన్నాన్నలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎప్పుడు వాళ్ళ బంధువులే ఉంటారు కదా, ఈ ఫస్ట్ చైర్మన్ అంటే ఆయన వచ్చిన తర్వాత చైర్మన్ చిన్నాన్న, వాళ్ళ చిన్నాన్న చైర్మన్ వాడి దగ్గర నుంచి 14 కోట్లు నువ్వు నొక్కేస్తారు స్వామి, ఏం స్వామి మీరు అంటూ ఎగతాళిగా మాట్లాడతారు. సో ఇంకోటి, మొన్న పులివెందులకు వెళ్ళాడు ఆయన, అదేదో లడ్డంట. అంత ఎగతాళి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు లడ్డు గురించి? అదేదో లడ్డంట, అదేదో లడ్డు ఎందుకు అవుతుందయ్యా? మేము పవిత్రంగా భావించే ప్రసాదం అది. అట్లాంటి దాన్ని అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా? పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట. అంటే పరకామను చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న. ఏముంది, చిన్న ఇది కదా, దానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారేం మీరు అని. అంటే టీటీడీలో దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే, కొట్టేస్తే, నొక్కేస్తే ఈయన 1,00,000 కోట్లు నొక్కేసినట్టు ఏముంది దానికి అనుకున్నాడు. అట్రాషియస్. భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట. వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట. దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాజువల్ ఇష్యూ అంట. అది చాలా చిన్న నేరం అంట. వాళ్ళని పట్టుకోకూడదంట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేస్తారు కదా, ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు. అట్లాంటి దొంగని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు, వాడిని శిక్షించాలి అన్న భక్తులను కూడా తిడుతున్నారు. అసలు హుండీనే ఇది చేస్తున్నారు. అసలు పరకామని ఇష్యూనే అసలు భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిలువు దోపిడీ ఇచ్చే సంస్కృతిని, ఆచారాన్ని అనాచారంగా వర్ణిస్తున్నాడు. దాదాపు 112 నోట్లు అంటే $100 నోట్లు అంటే $12 లక్షల ఆయన బయట తీసుకొచ్చింది. కానీ బయట జనాలకు చూపించింది 9 నోట్లు మాత్రమే. కనీసం ఆయన రాసుకొచ్చి ఎవరు రాసిచ్చారో కానీ $900 నోట్లు అని చెప్పను కూడా రావట్లేదు ఆయనకి. $9 అన్నట్టుగా చెప్పాడు. దాన్ని దొంగిలిస్తే తిరిగి ఆ డబ్బు దాంతోపాటు కొంత ఎక్స్ట్రా బేస్ వెనక్కి ఇచ్చేస్తే కేసు మాఫీ అయిపోతుందంట. తిరుమల లడ్డు గురించి కూడా మాట్లాడినారు ఆయన 5 సంవత్సరాల పాలనలో ఏమీ జరగలేదంట. అసలు నెయ్యి అనే దానికి సంబంధించి ఏమాత్రం ఎవరు మాట్లాడలేదంట. పోటు కార్మికులు ఎప్పుడు వాళ్ళ చిన్నాన్న చైర్మన్ దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎవరో అసలు నెయ్యి గురించి రిపోర్ట్ చేయలేదు.
ప్రసార మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో, టీవీల్లో ప్రతి చోట ఈ నెయ్యి బాగలేదు అని, నెయ్యి వాసన రావట్లేదు, లడ్డు దాని నిలవ ఉండట్లేదు అని 2019 నుంచి 24 మధ్యలో కొన్ని వందల సార్లు కోడే కూస్తున్నారు, భక్తులు కూశారు. ఇవేవి ఆయన దృష్టికి రాలేదంట. వాళ్ళ చిన్నాన్న చైర్మన్ దృష్టికి రాలేదు, ఈయన దృష్టికి రాలేదంట. పైగా మేము దాన్ని ఏదో అన్పాపులర్ చేస్తున్నామంట దాని గురించి మాట్లాడుతూ. ఒక చైర్మను పరకామంలో దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు దేవస్థానానికి రాయించి ఇంకెంత సొంతానికి తీసుకున్నాడో మనకి ఇంకా స్పష్టం కాలేదు. సిట్టు రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. నెక్స్ట్ వచ్చిన ఇంకొక బంధువు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దగ్గరుండి మరి 3-4-5 సార్లు పాటు ఆయన చెన్నైకి వెళ్ళి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఊరికి వెళ్ళి వాటితో మాట్లాడి రాజీ చేయించారు. ఇవేవి తప్పు కాదంట. ఇవంతా ఈ భక్తులు అనేవాళ్ళు రాద్ధాంతం చేస్తున్నామంట మనం. దేవుడు డబ్బు దోచుకునే వ్యక్తితో సాక్షాత్తు దేవుడు డబ్బును దోచుకునే వ్యక్తితో సాక్షాత్తు టీటీడీ రాజీ పడ్డం అనేది తప్పు అన్న భక్తుల్ని ఏ మనుషులు స్వామి మీరు అంటూ నవ్వుగా వెకిలి నవ్వుతో ఏం మనుషులు స్వామి మీరు ఎందుకు వస్తుందయ్యా అంత ఎగతాళి? మా పరకామణిలో డబ్బులు దోచుకున్నాడు అని మేము బాధపడుతుంటే వాడు మీకు 14 కోట్లు ఇచ్చేస్తే మీకు ఆఫ్టర్ ఆల్ 72,000 తీసుకుంటే మీరు 14 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అసలు తీసుకోవడానికి ఈ వైవి సుబ్బాడేవాడు, ఇవ్వడానికి ఆ రవికుమార్ ఎవడు? ఏం వీళ్ళ తాత జాగీరాదేమన్నా? వీళ్ళు కేవలం ధర్మకర్తలుగా, ఈయనకి అధికారం వస్తుంది కాబట్టి ఆయన ధర్మకర్తగా పెట్టాడు. హూ ఈజ్ ఏవి ధర్మారెడ్డి ఈఓ అండ్ హూ ఈజ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్? వీళ్ళిద్దరు ఎవరు అసలు? దేవుడు డబ్బు తీసుకోవడానికి వీళ్ళెవరు, ఇవ్వడానికి వీళ్ళెవరు? వాళ్ళని మీరు వెనకేసుకొస్తారా? ఆ దొంగను సమర్థిస్తారా?